ద లార్డ్. ఆది కాండము 22వ అధ్యాయము 8వ వచనాన్ని చూసుకుందాం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నని చెప్పెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహాము విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడండి. తన దగ్గర గొర్రెపిల్ల లేకపోయినా, ఆ సదుపాయం లేకపోయినా, మరి కొండ మీదికి తన కుమారుణ్ణి తీసుకొని వెళ్తున్నా కుమారుడు అడిగే ప్రశ్నకి అబ్రహాము జవాబుగా విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనము కొండ మీదకి వెళ్తున్నాము, మన దగ్గర గొర్రె లేదని కుమారుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈ సందర్భాన్ని మనము ఆలోచన చేస్తే అబ్రహామును దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు. అబ్రహామా, నీ కుమారుని నాకు దహనబలిగా ఇవ్వు అని చెప్పినప్పుడు అబ్రహాము విశ్వాసం ద్వారా బయలుదేరినాడు, విధేయత చూపించినాడు. దేవుడు చూపించిన ఆ మోరియా ప్రదేశానికి వచ్చినాడు. ఆ మోరియా దేశంలో పర్వతం మీదకి ప్రయాణం వెళ్తున్నప్పుడు కుమారుడు ఒక ప్రశ్నిస్తా ఉన్నాడు. తండ్రి, మరి మన దగ్గర నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మనం ఎప్పుడు వెళ్ళినా సరే గొర్రె పిల్లను కూడా తీసుకెళ్తాము, ఈసారి గొర్రె లేదు అని అడిగినప్పుడు మన దగ్గర లేదు, మరి దేవుడే మనల్ని పరీక్షిస్తున్నాడేమో, లేదా నాకు ఇంతటి బాధ వచ్చింది అని దుఃఖపడుతూ బాధపడుతూ మరి తన కుమారుణ్ణి నేను బలిస్తున్నానని అలాంటి మాటలు అనడం కానీ, తను తాను శపించుకోవడం కానీ, లేదా ఇంకేదన్నా జరగబోతుందని దుఃఖపడడం కానీ, ఆ వేదన కానీ లేదండి. విశ్వాసంతో ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, దేవుడే గొర్రె పిల్లను చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. తనకున్న దుఃఖము, తన కుమారుని బలిస్తానన్న బాధ తనలో ఉన్నా అది దిగమింగుకొని విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనకున్న కష్టాలను, మనకున్న ఇబ్బందులను బట్టి మనం మాట్లాడితే అది విశ్వాసం కాదండి. దేవుని మీద నమ్మకంతో మాట్లాడాలి. దేవుడు చేస్తాడు, జరుగుతుంది, జరగబోతుంది, దేవుడే నాకు అన్ని అవసరతలు తీరుస్తాడు. ఇది విశ్వాస సహితమైన మాట. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, మేము విశ్వాసంతో మాట్లాడుతున్నాం. మా అవసరతలన్నీ క్రీస్తు యేసు మహిమలో తీర్చండి. అబ్రహాముకు గొర్రెనిచ్చినట్లే మా జీవితంలో మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చమని అన్ని విధాలా దీవించి ఆశీర్వదించి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తికి వారు ఏది అవసరత ఉందో, ఏది కోరుకుంటున్నారో అవన్నీ నెరవేర్చి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.